ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ ఆధ్వర్యంలో కీలక సమావేశం జరుగుతోంది. ఉమ్మడి మెదక్, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల నేతలతో కేసీఆర్ వరుసగా భేటీ అయ్యారు. ఈ సమావేశానికి కేటీఆర్, హరీష్ రావు సహా పలువురు ముఖ్య నేతలు కూడా హాజరయ్యారు. 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలపై పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యంగా వరంగల్ జిల్లాతో పాటు సమీప జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో సభకు జనాన్ని తరలించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ వరుస సమావేశాలపై మరింత సమాచారం మా ప్రతినిధి సుభాష్ అందిస్తారు. సుభాష్, బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి ఈ నెల 27 తారీఖు నాటికి సిల్వర్ జూబ్లీ వేడుకలకు సిద్ధమవుతున్న వేళ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ కేంద్రంగా వరుస భేటీలు నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా ఈ నెల 27న వరంగల్ వేదికగా నిర్వహించబోయే భారీ బహిరంగ సభకు సంబంధించి ఇప్పటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ జిల్లాలకు చెందిన నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ సభకు సంబంధించిన విధి విధానాలను నిర్దేశం చేస్తున్నారు. ప్రధానంగా నిన్ననే వరంగల్ జిల్లా సంబంధించిన ముఖ్య నేతలతో సమావేశమైన కేసీఆర్ అక్కడ నిర్వహించవలసిన సభకు సంబంధించిన ఏర్పాట్లపై క్షుణ్ణంగా చర్చించడంతో పాటు ఆ సభ ఏర్పాట్లకు సంబంధించి దిశానిర్దేశం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా సభను పెద్ద ఎత్తున నిర్వహించడానికి దాదాపుగా ఒక 10 నుంచి 15 లక్షల మందితో సభ నిర్వహించే విధంగా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి వివిధ జిల్లాలకు సంబంధించిన ముఖ్య నేతలను వరుసగా తన ఫామ్ హౌస్కు పిలిపించుకొని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా సమావేశానికి సభకు సంబంధించి ఎంత జనాన్ని సమీకరించాలి, ఏ నియోజకవర్గం నుంచి ఎంతమందిని తీసుకురావాలనే విషయాలపై ఆయా జిల్లాల నేతలతో చర్చించడంతో పాటు వారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా వరంగల్ సభకు సంబంధించి వరంగల్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణం చేయడంతో పాటు వరంగల్ జిల్లాకు చుట్టుపక్కల ఉన్న జిల్లాలు సిద్దిపేట కావచ్చు, కరీంనగర్ కావచ్చు, నల్గొండ కావచ్చు, ఇలాంటి జిల్లాల నుంచి వీలైనంత ఎక్కువ సంఖ్యలో జనాలను సమీకరించడం ద్వారా సభను విజయవంతం చేసే దిశగా ఆయా జిల్లాల నేతలకైతే కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రస్తుతం ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి మెదక్ జిల్లా, అదేవిధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలకు సంబంధించిన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అటు కేటీఆర్తో పాటు హరీష్ రావు, అదేవిధంగా ముఖ్య నేతలతో కూడా పాల్గొన్నారు. ఈ సమావేశానికి సంబంధించి కూడా అనేక విషయాల మీద ఆ పార్టీ ముఖ్య నేతలతో చర్చించినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా సభా వేదికగా ఏదైతే ఈ నెల 27న నిర్వహించబోతున్నారో వరంగల్ సభ, ఆ సభా వేదికగా అనేక అంశాల మీద రాష్ట్ర ప్రజలకు క్లారిటీ ఇచ్చే దిశగా, రాష్ట్ర ప్రజలకు అదేవిధంగా బీఆర్ఎస్ శ్రేణులకు కూడా స్పష్టమైన క్లారిటీ ఇచ్చే దిశగా కేసీఆర్ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఒకవైపు కేంద్రం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల మీద సునిశ్చిత విశ్లేషణతో పాటు విమర్శలతో కూడిన వ్యాఖ్యలతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు వచ్చే ఎన్నికలకు సంబంధించి ఎలా సిద్ధమవ్వాలి, ఏ విధంగా ముందడుగు వేయాలి అనే దాని మీద కూడా స్పష్టమైన సంకేతాలు ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ముఖ్య నేతలతో సభావేదిక మీద ఏ అంశాల మీద చర్చించాలి, ఏ అంశాల మీద మాట్లాడాలనే విషయాల మీద కూడా పార్టీ ముఖ్య నేతలతో ఇప్పటికే చర్చించినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభకు సంబంధించి అయితే హాట్గా సమావేశాలతో పాటు అనేక రకాలమైన చర్చలు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నెల 27 తారీఖు నాడు జరగబోయే బహిరంగ సభకు సంబంధించి అయితే దాదాపుగా తెలంగాణ ఉద్యమ సమయంలో 20 లక్షల మందితో ఏ విధంగా అయితే వరంగల్లో సభ నిర్వహించి విజయవంతం చేసి చూపారో, అదేవిధంగా దాదాపు 10 నుంచి 15 లక్షల మందితోటి ఈ సభ నిర్వహించి నభుతో నభవిష్యత్ అనే విధంగా నిర్వహించాలనే విధంగా కేసీఆర్ అయితే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ గిరితో సుభాష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, సిద్దిపేట.